శాసన మాట్లాడాలి శాసన కూర్చోవాలని ఉంటే బట్ రాష్ట్ర పార్టీ నుంచి అర్జెంట్గా 6 గంటలకు ఒక విషయం మీద ప్రెసిడెంట్ పెట్టడానికి మీ తర్వాత మళ్ళీ మాకు నర్సాపూర్ నియోజకవర్గం మీటింగ్. సో చాలా మంది మిత్రులు మాట్లాడుతున్నప్పుడు నేను అబ్జర్వేషన్ ఒకే ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఎక్కడ మన మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. అది బూత్ లెవెల్లో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, మండల లెవెల్లో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంఆర్పిఎస్ లేదా ఎంఎస్పీ నాయకుల మధ్య కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉందనేది నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రులందరూ కూడా కామన్గా అభిప్రాయపడినటువంటి అంశం ఏంటంటే ఎక్కడో కొంచెం గ్యాప్ వస్తుందన్న ఆ గ్యాప్ లేకుండా చూసి అందరూ కలిసి పనిచేస్తే గ్యాప్ లేకుండా పనిచేస్తే అది కొంచెం సంఘటితంగా ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, ఉపయోగపడుతుంది. మన అసెంబ్లీ ఎన్నికలలో ఇటు మురళన్న కానీ అటు విజయ్ కానీ అటు నాకు కానీ గజ్వేల్ ఈటల రాజేందర్ గారికి కానీ మీరందరూ కూడా శక్తివంతం లేకుండా పనిచేసారు. బట్ చిన్న చిన్న గ్యాప్లు ఉండడం వల్ల ఆశించిన ఫలితం రాలేదు. మీరు మేమందరం కూడా నిరాశపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. లేదా అందరం కలిసి కరెక్ట్ ప్లానింగ్ అనేది కొంచెం ముందే జరిగి సంఘటితంగా పోరాడుంటే 100కి 100% ఫలితం వచ్చింది. నేను అదృష్టము దురదృష్టము ఆశించిన దానికి భిన్నంగా ఫలితాలు ఇచ్చినాయి. నేను ఒక రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి లభించింది. రావాలని అందరూ ఆశపడ్డారు. కానీ ముంగట నాగలు ఎట్లా నడుస్తుందో వెనక నాగలు కూడా అట్లే నడుస్తుందని అప్పుడున్న ముఖ్యమంత్రి అడుగుజాడలలోనే ఇప్పుడున్న ముఖ్యమంత్రి నడుస్తుంది ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏ మందలు కడితేంది, ఏ మందలు ఈతేంది, ఈయనంగా తెచ్చి మనం దొడ్లు కట్టేసుకోవాలనేటువంటి పాలసీ చంద్రశేఖరరావు గారి రాష్ట్ర రాజకీయాల్లో తీసుకొచ్చి ప్రజాస్వామ్యానికి ముప్పు తీసుకొస్తే ఈసారి కూడా ఇప్పుడు వచ్చిన సార్ కూడా ఒక గేటు తీసిన 2 గేట్లు తీస్తా, ఇక రేపటి నుంచి రాత్రి ఈసారి కూడా దుకాణం మొదలుపెట్టిండు. దానికి 26 తెచ్చుకో, ఒకరిని ఇద్దరిని జాయిన్ చేసుకుంటే మంచిగా లేదని పైన ఉన్నటువంటి పెద్దలు కూడా చెప్పారు. నిన్న పేపర్లలో వచ్చి చెప్తా ఉన్నారు. ఊకే ఒకడు ఇద్దరు ఎందుకు హోల్సేల్గా కొనుక్కోమని చెప్పి కొంటున్నారు. సో దానికి మూలం అనేది మన మెదక్ జిల్లా నుంచే పడుతుంది. 22 రోజులలో మొత్తం అందరి దగ్గరికి నేనే పోతా, కార్యకర్తల దగ్గరికి. ఈ ఎండాకాలం రానిలో ఎత్తురా అందరిని సిద్ధి పెట్టుకురా అనే బదులు నేనే డైరెక్ట్ మండలంలోకి పోయి ఉదయం 6 గంటలకు ప్రచారం స్టార్ట్ చేసి ఇంకా భోజనం కూడా చేయలేదు. కరెక్ట్ మళ్ళీ మీరే వెయిట్ చేస్తున్నారని డైరెక్ట్ ఇంటే వచ్చి ఒక మండలాన్ని అంతా తిరుగుతూ వస్తాను. ఆ టైం లోపల నేను వీలైతే నా దగ్గర లిస్ట్ ఉంటే ముందు రోజు ఎట్లయితే మా బూత్ అధ్యక్షులకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నామో అట్లే ఆ మండలంలో ఉన్న ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా రేపు అలాంటి మండలం వస్తామని చెప్తాం. ఉదాహరణకి 4 రోజులే హోలీ కంటే ముందు 24th దాకా మేము షెడ్యూల్ అనుకున్నాం. పొద్దున ఒక మండలం, సాయంత్రం ఒక మండలం. ఉదాహరణకి పొద్దుగాల మెదక్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 50 అనుకోపోయినాం. సాయంత్రం ఏం చేయాలనుకున్నాం, మేము మెదక్ జిల్లాలో 2 అసెంబ్లీలు ఉంటాయి. ఒకటి మెదక్, రెండోది నర్సాపూర్. ఇప్పుడు ఇక్కడ 4 గంటలకి మా మురళన్న నుంచి మా సాయిపేట మండలం నర్సాపూర్ నియోజకవర్గంలో అంటే ఈ జిల్లాలో ఉన్న 2 అసెంబ్లీలు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి చేసేసుకుంటాం. రేపటి పోతున్నాం సంగారెడ్డి జిల్లాకు పోతున్నాం. పొద్దుగానే 6 గంటలకి నేను ఎటుపోతా అంటే సదాశివపేట మండలం పోతాను. అంటే సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం అయిపోతుంది రేపు పొద్దున 7 గంటలకి. సాయంత్రం ఏం పెట్టుకున్నాం, మేము పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో జింగారం మండలం పెట్టుకున్నాం. అట్లా ఎల్లుండి ఏం చేసినామంటే ఎల్లుండి పొద్దున గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మర్కూక్ అనేటువంటి మండలం పెట్టుకున్నాం. సాయంత్రం సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో చిన్న కొడుకు పెట్టుకున్నాం. అంటే 3 రోజులలో నేను 6 అసెంబ్లీ నియోజకవర్గాలు అయిపోతున్నాయి, 12 మండలాలు అయిపోతున్నాయి. అందుకని పని విభజన చేసుకుంటే కొంచెం బాగా పోతుంది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.